హే గాయ్స్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే నేనైతే ఇంకా హైదరాబాద్కి అయితే వచ్చేసిన అనమాట. సో ఇంకా మార్నింగ్ అయితే లేసి బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా మధ్యాహ్నం లంచ్కి అయితే రెడీ చేస్తున్నాం. సో మమ్మీ ఏం చేస్తుందో ఈరోజు మీ అందరికి కూడా చూపిద్దాం అనేసి అయితే స్టార్ట్ చేసింది. ఫస్ట్ అయితే ఇటు సైడ్ రైస్ పెట్టేసి అండ్ ఇటు దొండకాయ కర్రీ అయితే చేస్తుందనమాట. సో ప్రాసెస్ అంతా కూడా మీకు వీడియోలో ఉంటుంది. ఇంకా హైదరాబాద్కి వచ్చేసినాం కదా, ఇక మళ్ళీ వర్క్ అని స్కూల్స్ అని యూట్యూబ్ అని ఇంకా ఇది సరిపోతుంది అనమాట. సో ఇక్కడైతే మమ్మీ అయితే కర్రీ చేసేస్తుంది. ఇందులో ఫస్ట్ ప్రాసెస్ చెప్పడం మర్చిపోయినా కదా, ఇందులోకి అయితే ఫస్ట్ ఆయిల్ వేసుకుంది. ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకొని అది ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం పసుపు వేసుకొని అది కొంచెం ఫ్రై అయిన తర్వాతకి అందులోకి దొండకాయలు అయితే వేసింది. దొండకాయలు వేసిన తర్వాత అది కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో టొమాటో వేసింది. అండ్ ఇటువైపు రైస్ కూడా అవుతుంది. టొమాటో వేసి కొద్దిసేపు బాయిల్ అవ్వాలి. తర్వాతకి ఇంకా కారం ఉప్పు వేసేసి మిక్స్ చేసుకోవాల్సిందే. మిక్స్ చేసుకొని ఒక 10 minutes అట్లా పెట్టుకుంటే ఇంకా మనకు కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. అండ్ ఇక్కడ రైస్ కూడా రెడీ అయిపోయింది. అండ్ ఇక్కడ నేను ఇంకా మమ్మీ ఇండియన్ చేసినాక మనం ఏదో ఒకటి హెల్ప్ చేయాలి కదా. సో నేనైతే ఇంకా రసం చేద్దామని అయితే అనుకున్నాను అనమాట. సో నేను ఎట్లా చేస్తానో చూడండి. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నా. ఫస్ట్ అయితే చింతపులుసు ఉంటుంది కదా, చింతపండు వాటర్లో వేసి ఆ వాటర్ అంతా ఒక బౌల్లోకి తీసుకొని అందులోకి పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాతకి ఇంకా ప్యాన్ పెట్టుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కొంచెం జీలకర్ర ఆవాలు కొల్లిమాకు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. రెడీ అయిపోయింది. అండ్ ఇక్కడ మా మమ్మీ అయితే కొంచెం గొట్టాలు అయితే ఫ్రై చేసుకుంది. సో మా లంచ్ అయితే ఇదే అనమాట ఈరోజుకి. దొండకాయ ఫ్రై అండ్ రసం అండ్ గొట్టాలన్నమాట. సో ఎప్పుడైనా బుద్ధి పుట్టినప్పుడే నేను మా మమ్మీకి హెల్ప్ చేస్తూ ఉంటాను కిచెన్లో. అట్లాగే ఈరోజు కూడా హెల్ప్ చేసిన అనుకోండి కొంచెం. సో మా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసుకొని తినడమే. సో చూసారు కదా, సో ఇదే నా లంచ్. Bye bye.